హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. కాబట్టి వారు నీవెవరవని ఆయన అడగగా యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవరినని చెప్పుతుంటున్నా వాడినే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా ఆత్మీయ బంధువులైనా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే మీరు ఆత్మీయ బంధువులు, ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు కనుక. అయినప్పటికీ ఒక ఫార్మాలిటీగా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు, కొత్త వాళ్ళు చూసే అవకాశం ఉంది. స్తోత్రం. ఈ కార్యక్రమాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది నా ఆశ. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించాలనేది నా ప్రయత్నం, తాపత్రయం. దాని కొరకు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని సిద్ధపడుతూ ఉంటాను. నేను పలికేటువంటి ఏ మాట వలన ఎవరికి ఆత్మ సంబంధమైన అభ్యంతరం కలగకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం అమూల్యమైనది. దేవుని వాక్యం మనకు ఎంతైనా అవసరం. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు నేర్చుకున్నా, ఎన్నిసార్లు ప్రసంగించినా ఇంకా దేవుని వాక్యం లోతుగానే ఉంది. ఇంకా స్టడీ చేయాల్సింది, రెఫర్ చేయాల్సింది, పరిశోధించాల్సింది ఎక్కువ ఉందని మనకు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్ దానికి ముందు ఎపిసోడ్లో కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము 22వ వచనాన్ని ఆధారంగా చేసుకొని యేసును గురించిన అభ్యంతరాలు అని 4 పాయింట్లు, సత్యాన్ని గురించిన అభ్యంతరాలని 4 పాయింట్లు, అనగా ఆత్మీయులు అనబడిన వారి అష్ట అభ్యంతరాల గురించి 8 అభ్యంతరాల గురించి గత ఎపిసోడ్లో 2 ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. గత ఎపిసోడ్లు అనగా నిన్నటి ఎపిసోడ్ సత్యాన్ని గురించిన అభ్యంతరాలు, 4 సత్యాలను గురించిన అభ్యంతరాలు. స్వతంత్రతను గురించి విడిపించబడతారు, విడుదల పొందుతారు, విముక్తులు అవుతారు అన్నట్టుగా ప్రభు మాట్లాడినప్పుడు మేము బానిసలం కాదు, ఎవరికి మేము దాసులం కాదు, మా గురించి ఇలా మాట్లాడితే ఒప్పుకోము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు వ్యవహరించారు. స్వతంత్రతను గూర్చినటువంటి అభ్యంతరం మాకు కాదండి, బంధకాల్లో ఉన్నటువంటి అన్ని జనులకి స్వతంత్రత కల్పించండి, దాసులుగా ఉన్న వాళ్ళకి స్వతంత్రత కల్పించండి, అంతవరకే. కానీ మాకేంటి స్వతంత్రత కల్పించేది? మీకు సత్యము, ఎవరినైనా కానీ సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. మరి ఎవరైనా కానీ, ఏ మతమైనా కులమైనా కానీ. స్తోత్రం. మతాల్లో సమాచారం ఉండొచ్చేమో కానీ మార్గము సత్యాన్ని చూపిస్తుంది. సత్యం ద్వారా మనం సరిచేసుకోవచ్చు, సత్యం ద్వారా మనలో రూపాంతరం కలుగుతుంది. ఒకటి స్వతంత్రతను గురించిన సత్యమని, రెండోది సంబంధాన్ని గురించినటువంటి విషయం. ఏంటంటే మీ తండ్రి క్రియలే మీరు చేయుచున్నారు. మీ తండ్రి ఒకడున్నాడు. అప్పుడు వాళ్ళు 41వ వచనం చివరిలో అంటున్నారు, దేవుడు ఒక్కడే మా తండ్రి అని చెప్పగా, ఇందాక అబ్రహాము మా తండ్రి అన్నారుగా, ఇప్పుడు మళ్ళీ మాట మార్చేసి దేవుడు ఒక్కడే మాకు తండ్రి అంటున్నారు. ఇప్పుడు మీ తండ్రి ఎవరు? అబ్రహామా, దేవుడా? మీరు అబ్రహాము కుమారులు అన్నా నేను ఒప్పుకోను, మీరు దేవుని కుమారులన్నా నేను ఒప్పుకోను. ఎందుకంటే అసలు సిసలైన దేవుని కుమారుడు నేను, నా ముందే మేము దేవుని కుమారులు అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? 2 అబద్ధాలు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు దేవుని కుమారులని, అబ్రహాము కుమారులని. వాస్తవమైన విషయం, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, వాళ్ళు అపవాది కుమారులు అనే సంగతి. స్తోత్రం. హల్లెలూయా. నువ్వెవరి కుమారుడివి, ఎవరి కుమార్తెవి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, ఆయన అంగీకరిస్తే ఆయన కుమారులుగా నడవడానికి, ఉండడానికి, బతకడానికి కావలసినటువంటి అధికారాన్ని ఆయన ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయము, సంబంధాన్ని గురించినటువంటి సత్యం వాళ్ళు అభ్యంతరపరిచింది. సత్యం అభ్యంతరపరుస్తుంది, అసత్యం ఆనందపరచొచ్చేమో. స్తోత్రం.
ఆపరేషన్ చేస్తున్నప్పుడు నొప్పిగా ఉండొచ్చు, అని నొప్పి తెలియకుండా ఉండడానికి కోసం అనస్థేషియా మత్తు మంది వేస్తారు కదా అంటారు. దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. అబద్ధం మనల్ని ఆదరించవచ్చు, కానీ సత్యం మనల్ని గాయపరచవచ్చు. కానీ సత్యం గాయపరచడమే మంచిది. దేవుని అబద్ధం చెప్పి ఎవరిని ఆదరించాల్సిన అవసరం లేదు. సత్యం చెప్పి అవసరమైతే శస్త్రచికిత్స చేసేటువంటి పరిస్థితి వచ్చినా పర్లేదు. డాక్టర్ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి ఆపరేషన్ చేయించుకుంటున్నాడు, వాడిని కోస్తున్నాడు. ఆయన మీద కసితో కోపంతో కాదు, అతనిలో చెడును తొలగించాలనో, అతనికి మంచి చేయాలనో, అతనికి ఆరోగ్యం కలుగు చేయాలనే ఉద్దేశంతో. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్లు విషయాలు, దేవుడు ఒక్కడే మా తండ్రి అని సంబంధం గురించి మాట్లాడు. దేవుడు ఒక్కడు మీ తండ్రి కాదని యేసు ప్రభు తేల్చి చెప్పేశాడు. మీరు ఏం వింటున్నారు? దేవుని సంబంధం అయిన వాడు దేవుని మాటలు వింటాడే. మీరు దేవుని మాటలు వినడం లేదే. దేవుని కుమారుడైన నా మాటలు వినడం లేదే. నా మాటలు వినడం లేదు కాబట్టి మీరు దేవుని కుమారులు కాదు, మీరు దెయ్యపు కుమారులని పరోక్షంగా అనాల్సి వస్తుంది అని ప్రభు అన్నాడు. పరోక్షంగా ఏమిటి, ప్రత్యక్షంగా కూడా అనేసాడు ఆయన. నాలుగోది, ఆయన తన స్థితిని గురించి చెప్పాడు, తన పూర్వపు స్థితిని గురించి, నరావతారానికి పూర్వపు స్థితిని, తన యొక్క ఎగ్జిస్టెన్స్ని గురించి, ద ఎగ్జిస్టెన్స్ బిఫోర్ హిజ్ ఇన్కార్నేషన్. ఆయన నరావతారిగా శరీరధారిగా మారడానికి ముందున్నటువంటి ఆయన స్థితిని గురించి చెప్పాడు. నేను అబ్రహాముతో పాటు ఉన్నానని కాదు, స్తోత్రం, అబ్రహాము కన్నా ముందు ఉన్నవాడిని. ఎంతమంది ఉన్నాడో చెప్పలేదు. అబ్రహాము కన్నా ముందు 19 జనాంగాలు ఉన్నాయి. ఆదాము నుంచి 20వ వాడు అబ్రహాము. 19 జనరేషన్స్కి ముందు ఉన్నవాడిని, దానికి ముందు ఉన్నవాడిని, నిత్యత్వంలో ఉన్నవాడిని. ఇది ఆయన పాయింట్. నిత్యత్వంలో ఉన్నవాడు ఆయన, నిన్న మొన్న వచ్చినవాడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిత్యత్వంలో ఉన్న దేవుడు. కాలానికి ముందున్న నిత్యత్వం, కాలం తర్వాత ఉన్న నిత్యత్వం, 2 నిత్యత్వాలు ఉన్నాయని మనం గత ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. సత్యాన్ని గురించిన అభ్యంతరాలని గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఒక మాట, మన మూల వాక్యం యోహాను సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. నీవెవరవని ఆయనను అడగగా, ఎస్, యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవరినని చెప్పుచుంటునో వాడిని. 25వ వచనం చదువుతున్నాను. సో దే ఆస్క్డ్ హిమ్ ప్లెయిన్లీ, స్పష్టంగా అడిగారు, హూ ఆర్ యూ? ఐ ఆమ్ ద వన్ ఐ హ్యావ్ ఆల్వేస్ క్లెయిమ్ టు బి, జీసస్ రిప్లైడ్. వాళ్ళు ఆయన అడిగారు, నువ్వెవరివి? హూ ఆర్ యూ? నీవే ఆయనవైతే స్పష్టంగా మాతో చెప్పు అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో అన్నారు. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి కూడా నేను చదువుతున్నాను. 8వ అధ్యాయము, స్తోత్రం, 25వ వచనం. Then they said to him, who are you? Jesus said to them, my origin is what I have already told you. వారు ఆయనతో అన్నారట, అడిగారట, హూ ఆర్ యూ అని. అప్పుడు యేసు అన్నాడట, నా యొక్క ఆరంభం, దాని గురించి మీకు ఇంతకుముందే చెప్పాను, ఇప్పటికే చెప్పేశాను అని ప్రభు చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఈ తర్జుమాలో రాయబడింది. మనం ఆలోచిస్తున్న విషయం, వాళ్ళు అడగడానికి కారణం ఏంటి? నీ గురించి నువ్వేదో చెప్పుకుంటున్నావు, మాకు అందుకని కన్ఫ్యూజన్ కలుగుతుంది. చెప్పు, ఎవరు నువ్వు? యోహాను ఆయన పాటికి ఆయన పరిచయం చేసుకుంటుంటే నువ్వెవరివి అని అడగడం వాళ్ళు ఆరంభించారు. ఏంటి, ఎవరైతే మీకేంటి? మీరెవరో మీకు తెలియకుండా ఉంది. మీరెవరో మీరు తెలుసుకున్నారా? మీరెవరో తెలుసుకున్న తర్వాత ఇతరులు ఎవరు, ఇతరులు ఏమవుతారు, ఏంటి అనే దాని గురించి అడగాలే కానీ ఏంటిదంతా కనిపించిన వాళ్ళంతా హూ ఆర్ యూ అని అడగడం ఏంటి? అవసరమైతే హౌ ఆర్ యూ అని అడుగు కానీ హూ ఆర్ యూ అని అడగడం ఏంటి? ఎవరు మీరు? ఒక అనామకుడిని, కొత్త వ్యక్తిని అడుగుతాం. మనకు పరిచయం లేని వ్యక్తి, మొట్టమొదటిసారి మన ఇంటికి వస్తున్న వ్యక్తి, ఇంటికి వచ్చాడు ఒక వ్యక్తి, బెల్ నొక్కాడు, తలుపు తీస్తే అతను, ఎవరు మీరు అని అంటాం.
స్తోత్రం. యేసు ప్రభు చెప్పు, మాతో చెప్పు, మాతో స్పష్టంగా చెప్పు. నువ్వు ఏమని చెప్పుకుంటున్నావు? నీ క్లెయిమింగ్ ఏంటి? యేసు ఏమై ఉన్నాడు? యేసు ఎవరు? అది మన టైటిల్. ఇంతకుముందు కూడా ఇదే టైటిల్తో వేరే సందేశం కూడా ఉండుండొచ్చు, ఉందనుకుంటున్నాను నేను, నాకు సరిగ్గా గుర్తులేదు నంబర్ అవి. ఈ సందేశంలో యేసు ఎవరు అనేటువంటి సందేశంలో 7 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. యేసు ఎవరు? యేసు 7 విధాలుగా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. 59, 60 వచనాలు ఉన్నటువంటి అధ్యాయంలో ఇంచుమించు స్తోత్రం హల్లెలూయా 7 వచనాల్లో, అనగా అక్కడక్కడ గ్యాపులు వచ్చి అక్కడక్కడ ఆయన గురించి చెప్పబడుతూనే ఉంది. నేను పలాని వాడని చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన ఏమై ఉన్నాడో తను చెప్పుకున్న వాళ్ళకి ఇస్తున్న ఆన్సర్ చూడండి. మొదట నుండి నేను మీతో ఎవడినని చెప్పుచుంటినో వాడినే. నేను మారలా. స్టార్టింగ్ నుంచి మీకేం చెప్పాను అదే. యోహాను గారు నా గురించి ఏం చెప్పారో అదే. నన్ను కనుగొన్నానని కొంతమంది నా వెనకాల పడ్డారు. మెస్సియాని కనుగొన్నామని చెప్పారు. నేను ఆయన్నే. మెస్సియా వచ్చినప్పుడు అన్నీ మాకు బయలుపరుస్తాడు అనుకుంటున్నాము అని ఒక స్త్రీ, బావి దగ్గర ఉన్నట్టు స్త్రీ నాతో అనేది. మెస్సియా నేనేం చెప్పాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ పుట్టివాడు దగ్గరికి వచ్చి వెలివేయబడ్డాడు కనుక వాడి దగ్గరికి వచ్చి ప్రభు అంటున్నాడు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఎస్ సార్. అసలు ఆయన ఎవరు? ఎక్కడ ఉంటాడు అంటే నేనేనండి, నేనే బాబు అని చెప్పేసరికి సాగిలపడి మొక్కాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ? యేసు ఎవరో తెలుసుకోవాల్సినట్టు అవసరం ఉంది. యేసు నాకేమై ఉన్నాడు? యేసు రక్షకుడు కాబట్టి నాకు రక్షకుడు అయ్యాడు. యేసు యేసుని గురించి మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు. 7 మాటలు ఈ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త మొట్టమొదటి మాట, యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనం. బోధకుడా, ఎస్, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. యేసు దగ్గరికి వచ్చి యేసు అని కాదు, సహోదరుడా అని కాదు, బోధకుడా. యేసు బోధకుడు. హీజ్ ఎ టీచర్, హీజ్ ఎ రబ్బీ. వాళ్ళకి ఏ విధంగా బోధకులు ఉన్నారో స్తోత్రం, వాళ్ళ బోధకుడు కాకపోవచ్చు. ఆయా సందర్భాల్లో దేవాలయాల్లోనో సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించేవాడు, బోధించగలిగిన టాలెంట్ కలిగిన వాడు, కృపా వరము కలిగిన వాడు, కృపను కలిగిన వాడని కాదు, ఆయన బోధించాడు. బోధకుడు. వాళ్ళు అడిగారు యేసు ఎవరో అని మీరు ఇప్పుడు అడుగుతున్నారే, మీరు ఇంతకుముందు ఏమని పిలిచారు? బోధకుడు అని పిలిచారుగా. బోధకుడు అని పిలిస్తే బోధకుడినే అని అనలేదు యేసు ప్రభు. అయ్యా నేను బోధకుడిని కాదండి అని కూడా అనలేదు. బోధకుడు అన్నావు. అవును, వాస్తవమే. ఆయన బోధించేవాడు. కొండ మీద ఎక్కి బోధించాడు, దోణి మీదకి ఎక్కి బోధించాడు, అక్కడక్కడ కూడికల్లో బోధిస్తున్నాడు. ఆయన బోధించేవాడు. వాళ్ళ బోధకుల్లాగా కాకుండా, శాస్త్రుల వలె కాక, అధికారము గల వానిగా బోధించాడు. ప్రత్యేకమైన ఆత్మీయ బోధకుడిన. స్తోత్రం హల్లెలూయా. యేసు ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు బోధకుడు, హీజ్ ఎ టీచర్. స్తోత్రం హల్లెలూయా. ఆయన ఏదో స్కూల్ పెట్టుకొని స్కూల్లో టీచర్ అని కాదని అర్థం, బోధించేవాడు. 2వ వచనంలో రాయబడింది, తెల్లవారుజామున యేసు తిరిగి దేవాలయం, తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుతున్నాడు. బోధకుడు కాదా? నో డౌట్, దాని విషయంలో నో డౌట్. స్తోత్రం హల్లెలూయా. 2వ విషయం, ఆయన ఎవరు? 8వ అధ్యాయము 11వ వచనం. 8వ అధ్యాయం 11వ వచనం. ఆమె లేదు ప్రభువా. లేదు బోధకుడా అని కాదు, లేదు ప్రభువా అని. స్తోత్రం హల్లెలూయా. అక్కడక్కడ మనుషులు కలుసుకున్నప్పుడు వాళ్ళు ఏమని పిలవాలి మనకు అర్థం కాదు.
నాకన్నా వయసులో చిన్నోడా పెద్దోడా? తమ్ముడు అని పిలిస్తే ఫీల్ అవుతాడేమో, అన్న అని పిలిస్తే ఫీల్ అవుతాడేమో. ఏం చేయాలి? చూడండి, యేసుని ఆ పరిసయ్యులు, శాస్త్రులు, తరుముకొచ్చిన వాళ్ళు, తోడుకొచ్చిన వాళ్ళు బోధకుడు అని పిలుస్తున్నప్పుడు ఒక స్త్రీ పిలిచిన పిలుపు చూడండి. ఓహో, ఈయన బోధకుడు అన్నమాట, అయితే బోధకుడు అని పిలవాలనుకోలేదు. ఆయన వారికి బోధకుడేమో కానీ తనకు ప్రభువు. హీఈస్ లార్డ్ టు హర్. స్తోత్రం. ఆమెకు ప్రభు అయితే మీకు కూడా ప్రభువు కావాలిగా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు తప్పు చేసిన వాళ్ళకి ప్రభు, తప్పు చేయని వాళ్ళకి కూడా ప్రభు, స్త్రీలకు, పురుషులకు, అందరికీ. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, రెండో మాట, హీస్ లార్డ్, హీస్ క్యూరియస్. ఆయన అధికారి, అధిపతి, ఏలినవాడు ఆయన. స్తోత్రం. రెండవది మనం ఆలోచిస్తున్న మాట, ఆయన ప్రభు అయినాడు. మీ హృదయంలో ఆయన్ను ప్రతిష్ఠ చేసుకోండి. స్తోత్రం. హల్లెలూయా. యేసు ఎవరు అంటే, యేసు బోధకుడు నంబర్ 1, యేసు ప్రభు. అంతమంది పురుషులు బోధకుడు అంటున్నప్పుడు ఈ స్త్రీ బోధకుడు అందరితో కలిసి ఆ మెజారిటీ పక్షంతో చేరి వాళ్ళు పిలిచినట్టు పిలవలేదు కానీ ప్రభువా. కొంతమంది సంబోధన లేకుండా పిలుస్తుంటారు, కొంతమంది అడుగుతుంటారు, నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? స్తోత్రం. బ్రదర్ అని పిలవమంటారా, అన్నా అని పిలవమంటారా, ఏమని పిలవ, ఏదోటి పిలవండి బాబు, సమస్య ఉంది. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, ఎస్, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను. నేనేమైనానో నాకు తెలియదండి, అది ఇంకా బయలుపరచబడలేదండి, నేను కనుక్కొని చెప్తానండి అని కాదు. నేను లోకానికి వెలుగునై ఉన్నాను. లోకములోకి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తాను. నేను లోకానికి వెలుగుని. లోకం అంటే ఇజ్రాయెల్ దేశం మాత్రమే కాదు, లోకం అంటే గలిలయ మాత్రమే కాదు, లోకం అంటే యూదయ మాత్రమే కాదు, లోకం అంటే గలిలయ, యూదయ, సమరయ మాత్రమే కాదు, అంతటా నేను లోకానికి వెలుగును. 8వ అధ్యాయం 26వ వచనం రాయబడింది, ఆయన వద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. లోకముకు బోధిస్తున్నాడంటే లోకానికి వెలుగునిస్తున్నాడు, లోకాన్ని వెలిగిస్తున్నాడు, లోకానికి జ్ఞానోదయం కలుగు చేస్తున్నాడు అని అర్థం. స్తోత్రం, స్తోత్రం. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు తెలిసిన మాటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నేను లోకానికి వెలుగై ఉన్నామని కాదు యేసు ప్రభు చెప్పింది, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరందరూ లోకానికి వెలుగై ఉన్నారు. మీరందరూ కలిసికట్టుగా లోకానికి వెలుగై ఉన్నారు. మీరు ఒక్కొక్కరు వెలుగని కాదు, ఒకడు సూర్యుడు, ఒకడు చంద్రుడు, ఒకడు సూర్యుడు, ఒకడు చంద్రుడు అని కాదు. స్తోత్రం. హల్లెలూయా. లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ఎవరు అంటే లోకానికి వెలుగు. ఆయన బోధకుడు ఒకటి, ఆయన ప్రభువు, ఆయన వెలుగు. యోహాను సువార్త 4వ విషయానికి వచ్చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 19వ వచనం. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినను ఎరుగరు, నన్ను ఎరిగింటిరా, నా తండ్రి కూడా ఎరిగించని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నన్ను ఎరగరు, నా తండ్రిని ఎరగరు. మీరు ఆయన చూడలేదు, ఏమైనా చూస్తే నన్ను చూసింటారు. ఆయన రొమ్మున ఆనుకొని కూర్చున్నవాడి నేను. ఏం చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఆయన రొమ్మున ఆనుకొని కూర్చున్న వ్యక్తిని నేను. మునుపున్న చోటకి వెళ్ళిపోతాను, నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఆయన రొమ్మున ఆనుకొని కూర్చుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నన్ను ఎరగరు. ఐఎమ్ ఎ మిస్టరీ టు యూ. నేను ఒక మర్మమై ఉన్నాను. గాడ్ ఈజ్ ఎ మిస్టరీ. సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మిస్టరీ. దేవుడి కుమారుడు ఏందండి? దేవుడికి భార్య ఉందా ఏంటి కుమారుడు పుట్టడానికి అని అంటున్నారు. స్తోత్రం. హల్లెలూయా.
యేసు ఎవరు అంటే ఈజ్ ఎ మిస్టరీ. ఏ మిస్టరీ? కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనిస్తే 27వ వచనంలో రాయబడింది, ఆయన మిస్టరీ అన్నాడు. ఈజ్ ఎ మిస్టరీ. నశించుపోవు వారికి ఆయన మిస్టరీగా ఉన్నాడు. విశ్వాసులకు కూడా చాలామందికి ఆయన అర్థం కావడం లేదు. స్తోత్రం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది, అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. స్తోత్రం, స్తోత్రం. ఏ మర్మం? మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడు. మహిమ నిరీక్షణ ఉన్నాడు అన్నానికి మూల భాషలో గృహ నిర్వాహకత్వమై ఉన్నాడు. మీ యందు ఉన్న క్రీస్తు, మనలో ఉన్న క్రీస్తు, విశ్వాసంలో ఉన్న క్రీస్తు, కొలసీ పట్టణస్థుల్లో ఉన్నటువంటి క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. ఆయన మర్మం. తర్వాత దేవుని వాక్యము అనగా 25, 26లో కలిసి ఉంది, యుగ యుగములో తరతంలో మరుగు చేయబడిన మర్మమును. సరే, మర్మాల్లోకి వెళ్ళడం లేదు. యేసు ఈజ్ ఎ మిస్టరీ. జీసస్ ఈజ్ ఎ మిస్టరీ. ఆయన లేడని, ఆయన ఉన్నా కానీ ఆయన దేవుడు కాదని ఇలా మాట్లాడుతున్న ప్రజలు మన మధ్యలో ఉన్నారు. మర్మమైనటువంటి క్రీస్తుని, అది వారికి మరుగై ఉండెను గనుక, ఒకవేళ అది కానీ వాళ్ళకి తెలిసి ఉంటేనా మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు అని. 4వ విషయం, హీజ్ ఎ మిస్టరీ. ఆ మిస్టరీ నాకు బయలుపరచబడింది. తాను ఏమై ఉన్నాడో సువార్త ద్వారా నాకు అర్థమైంది. స్తోత్రం, హల్లెలూయా. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండివాడను. ఎస్, మీరు ఈ లోక సంబంధులు, ఎస్, నేను ఈ లోక సంబంధులు కాను. ఏదట? ఏం చెప్తున్నాడు? మీరు ఒకటే అని అనలేదు. వి బోత్ ఆర్ వన్ అని అనలేదు. నేను నా తండ్రి ఒకటే ఉన్నాం అని అన్నాడు. స్తోత్రం. నేను వేరు, మీరు వేరు. యూ అండ్ ఐ, వి బోత్ ఆర్ డిఫరెంట్. ఏంటి తేడా? ఏంటి ఆ తేడా? మనం కొద్దిగా గమనించాలి. ఆయన చెప్పినట్టు మాట 8వ అధ్యాయము 23వ వచనం. జీసస్ స్పోక్ అప్ అండ్ సెడ్, యు ఆర్ ఆల్ ఫ్రమ్ ద ఎర్త్. ఈ భూమి మీద నుంచి, ఇజ్రాయెల్ దేశపు ఈ నేల మీద నుంచి, ఐ యామ్ ఫ్రమ్ అబౌవ్. పైనుంచి వచ్చిన వాడిని, పైనుంచి దిగి వచ్చిన వాడిని, పైనుంచి పోయబడిన వాడిని. ఐఎమ్ నాట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ లైక్ యు ఆర్. మీలాగా ఈ లోక సంబంధిని అనుకుంటున్నారేమో. లోకములో ఉన్నప్పటికీ నేను లోక సంబంధిని కాను, నేను పర సంబంధిని. ఐఎమ్ ఫ్రమ్ హెవెన్, ఐఎమ్ ఎ మ్యాన్ ఫ్రమ్ హెవెన్. నాకు మీకు తేడా ఉంది. స్తోత్రం. అంతా యూదులే కదా, అంతా ఒకటే కదా అనుకుంటున్నారేమో. స్తోత్రం. యేసు ప్రభు చెప్పాడు సమరయులకి యూదులకు ఉన్నటువంటి తేడా, వాళ్ళ ఆరాధనలకు ఉన్నటువంటి తేడా చెప్పాడు. హీఈస్ ఏ డివైన్ మ్యాన్, హీఈస్ ఫ్రమ్ హెవెన్. ఆయన పర సంబంధి అయి ఉన్నాడు. తర్వాత 6వ విషయాన్ని మనం ఆలోచిద్దాం. 6వ విషయం యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధించిన వాడు దేవుని మాటలు వినును. 46 సార్. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? మీలో ఎవరైనా సరే, పరిచయులైనా సరే, శాస్త్రులైనా సరే, సద్దూకైనా సరే, యాజకులైనా సరే, రండి నిరూపించండి. మీకు టైం ఇస్తా, నిరూపించండి. నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును? ఆన్సర్, ఎవరు స్థాపించలేరు. నో వన్ కుడ్ ప్రూవ్ దట్ హీఈస్ ఎ సిన్నర్. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులను తయారు చేయగలిగినటువంటి పరిశుద్ధుడు.
ఆయన పరిశుద్ధత ద్వారా మనం పరిశుద్ధత పొందుకుంటున్నాం. పరిశుద్ధుడు 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 అని పొగడదగిన వాడు. స్తోత్రం. లాస్ట్గా లేదా 7వదిగా మనం ఆలోచిస్తే ఆయన ఎవరు? యేసు ఎవరు? 8వ అధ్యాయం 53 మరియు 58 వచనాలు. 53వ వచనంలో రాయబడింది, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, ఎస్, నీవు అతని కంటే గొప్పవాడవా, నీవు అతని కంటే గొప్పవాడవా. ప్రవక్తను చనిపోయిరి, ఆ, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని చాలు. ఆయన అడిగిరి. నీవు అబ్రాహాము కన్నా గొప్పవాడివా? సమరయ స్త్రీ అడిగింది, నీవు యాకోబు కన్నా గొప్పవాడివా? స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, సరే గొప్పవాడివా అనే దాని విషయాన్ని పక్కన పెట్టేసి 58వ వచనంలో అబ్రహాము పుట్టకముందే నేను ఉన్నాను, నేను పుట్టానని కాదు, నేను ఉన్నాను, నాకు పుట్టుక లేదు, నాకు చావు లేదు, నేను ఉన్నాను, నేను ఉంటాను. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ముగించేస్తున్నాను. 7 మాటలు మనం ఆలోచించాం. యేసు ఎవరు? 1, యేసు బోధకుడు. 2, ఆయన ప్రభు, లార్డ్. 3వది, ఆయన వెలుగై ఉన్నాడు. 4వది, ఆయన మర్మమై ఉన్నాడు. 5వది, ఆయన పరసంబంధి ఉన్నాడు. 6వది, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. 7వది, అబ్రహాము కన్నా ముందున్నవాడు, అబ్రహాము కన్నా గొప్పవాడై ఉన్నాడు. స్తోత్రం. 7 మర్మాలు కాకపోవచ్చు కానీ 7 ఆయన గురించిన సత్యాలు. ఈ సత్యాలు తెలియకుండా, స్తోత్రం, క్రీస్తు యేసును స్పష్టముగా తెలుసుకున్న వారై, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా మీ హృదయములో ఆదరణ పొందవలనని. ఆదరణ క్రీస్తుని తెలుసుకుంటే వస్తుంది. క్రీస్తుని తెలుసుకుందాం. యేసును గురించినటువంటి 7 ప్రత్యక్షతలు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకిచ్చాడనే సంగతి మర్చిపోవద్దు. స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయం ఇదే ఛానల్లో, అనగా శాంతి టీవీ ఛానల్లో 51వ ఛానల్లో కలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.